ఇది మన ప్రైవేట్ కిచెన్ సిరీస్ లో డే 7. ఎక్కడికి వెళ్ళావు? సో చాలా మంది అడిగారు వీడియోస్ పెట్టట్లేదని. అలాంటిది ఏం లేదు. నా కోల్డ్ వచ్చి వాయిస్ బాగోలేదు అండ్ కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నాయి, అందుకని చేయలేకపోయాను. కానీ ఈసారి నుంచి 2 days ఒక్కసారైనా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అసలు చూస్తారా లేదా అనుకున్నాను, కానీ మీరు అడుగుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను టాటా సర్వీస్ సెంటర్ కి వెళ్తున్నాను. దీని తర్వాత మన కిచెన్ లో కొనాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ కోసం షాపింగ్ కి వెళ్తాను. చాలా మంది టాటా సర్వీస్ బాగోదంటారు. ఫస్ట్ లో నేను కూడా భయపడ్డా, కానీ నేను ఇప్పుడు అలా అనుకోవట్లేదు. 2 సార్లు సర్వీసింగ్ ఇచ్చినా కూడా నాకు ఇప్పటిదాకా ఏ ప్రాబ్లం రాలేదు. సో దీని తర్వాత ఒక చిన్న పని చూసుకుని నేను షాపింగ్ వచ్చేసాను. సో ఎక్కడికి వచ్చాను అన్నది లాస్ట్ లో చెప్తాను. ఈ లోపు మీరే గెస్ట్ చేయగలరేమో కామెంట్ చేయండి. అలా ఇక్కడికి వచ్చి నాకు చొక్కు ఎదురైందని చెప్పచ్చు. ఎందుకంటే నేనేదో ర్యాండమ్ గా నచ్చింది తీసుకుందాం అని వచ్చాను, కానీ పర్టికులర్ గా ఏం కావాలని ఒక లిస్ట్ వేసుకుని రాలేదు. ఇలాంటిది ఆల్రెడీ నా దగ్గర ఉంది, కానీ ఇది ట్రాన్స్పరెంట్ గా ఉందని చూసాను. కిచెన్ కి షాపింగ్ కూడా అంత ఈజీ కాదని నాకు అర్థమైంది. ఎందుకంటే అన్ని తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఇది అవసరం లేదేమో అని కూడా అనిపిస్తుంది. మనం బడ్జెట్ లో చేస్తున్నాం కాబట్టి వీలైనంత తక్కువ కొనాలని ట్రై చేస్తున్నాం. ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేస్తాం కాబట్టి ఇండక్షన్ సపోర్టెడ్ బేస్ ఉన్న ప్యానే నాకు కావాలి. దీనికి లేదు, పైగా ఇది వెయిట్ కూడా ఎక్కువ ఉంది. సో స్టోర్ అంతా ఒకసారి చూస్తే ఏదైనా ఐడియా వస్తుందని తిరుగుతుంది. ఇంతకు ముందు చూసినప్పుడు చాలా మంచి స్టాక్ ఉంది, కానీ ఇప్పుడు నేను కొందామని వచ్చినప్పుడు మాత్రం అంత మంచిగా నాకేం కనిపించట్లేదు. మన కిచెన్ ఓపెన్ గా ఉంటుంది కాబట్టి గ్రోసరీస్ పాడవకుండా ఇలాంటి గ్లాస్ జార్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. మరి మీరేమంటారు? ప్లాస్టిక్ వాటిలో స్టోర్ చేసినా కూడా ఏం పర్వాలేదు అంటారా? సో ఏది బెస్టో వీటి మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా కామెంట్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో అలా స్టోర్ మొత్తం ఎంత తిరిగినా సరే నాకు అసలు ఏ క్లారిటీ రాలేదు. సో ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే ఇంటికి వెళ్ళి నా దగ్గర అసలు ఏమున్నాయి ఏం లేవని ఒక లిస్ట్ వేసుకుని రావాలి ఈసారి. సర్లేండి, చిన్న చిన్న తప్పులు అందరూ చేస్తారు, నేను చేశాను. ప్యాన్స్ ప్లేట్లు ఎలాగా కొనలేదు కదా, పోనీ గ్రోసరీస్ అయినా కొందామని చెప్పి చూశాను, అది కూడా అంతే. సో ప్లానింగ్ లేకుండా రావటం వల్ల టైం అంతా వేస్ట్ అయింది. ఈసారి నుంచి ప్లాన్ చేసుకుని రావాలి. అలా 2 ఫ్లోర్లు తిరిగి కిందకు వచ్చేసరికి కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయినాయి. ఇంతకీ అసలు నేను ఏ స్టోర్స్ కి వచ్చానో మీరు గెస్ట్ చేయగలిగారా?